గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు కుటుంబాలను రోడ్డున పడేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు రాజమండ్రిలో జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న మూవీ యూనిట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇతర సినీ నటులు, మూవీ యూనిట్ మొత్తం అటెండ్ అయింది. ఈ కార్యక్రమానికి గైగోలుపాడుకు చెందిన 23 ఏళ్ల మణికంఠ తన స్నేహితుడు చరణ్తో కలిసి బైక్పై వచ్చి కార్యక్రమం తర్వాత స్వగ్రామం గైగోలుపాడుకు తిరిగి ప్రయాణమయ్యారు. రంగంపేట మండలం వడిసలేరు సమీపంలోని కార్గిల్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే వీరి బైక్ను వెనక నుంచి వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరూ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరిని కాకినాడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలించేలోపే ఇద్దరూ చనిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. మణికంఠ తండ్రి అంతకు ముందే చనిపోగా తల్లి కష్టపడి చదివించింది. చరణ్ తన తండ్రితో కలిసి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరి మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం రంగంపేట పోలీసులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన గురించి ఆలస్యంగా తెలుసుకున్న చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ శ్రేణులు ఈ విషయం మీద ఆ మూవీ టీంని ప్రశ్నిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇష్యూలో ఇంత హడావుడి చేసి ఇన్ని మాటలు చెప్పిన అదే టాలీవుడ్ వాళ్లు ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? అభిమానులంటే అంత చులకన? తమ హీరోలను చూడ్డానికి ఎంతో దూరం నుంచి వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో రెండు కుటుంబాలు రోడ్డున పడితే వెళ్లి పరామర్శించరా? కనీసం నష్టపరిహారం ప్రకటించరా? కనీసం దానిమీద వార్తలన్నా ప్రచురించరా అని ప్రశ్నిస్తున్నారు. హీరోలను చూడవచ్చిన అభిమానుల విషయంలో పవన్ కళ్యాణ్, మూవీ యూనిట్, హీరో రామ్ చరణ్ వెంటనే స్పందించాలని కోరుతున్నారు. అయితే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారి బంధువులు సినీ హీరోలను అభ్యర్థిస్తున్నారు. వీరిద్దరికీ మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమని వారంటున్నారు. సినిమా ఈవెంట్కు ఎంతో అభిమానంతో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మృతుడి స్నేహితులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి కుటుంబాలను ఆదుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.